సమిష్టి కృషితోనే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే రాష్ట్ర సర్కార్ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రులు కందుల దుర్గేష్. ఇక రాజమండ్రి కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జనవరి 23న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను కూడా నిర్వహించినట్టుగా తెలియజేశారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, అలాగే పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ఎండ్బి, పంచాయతీ శాఖలు ఇక సమన్వయంతో పనిచేయాలని అన్నారు. NDRF is one and yeah. Okay. R&D irrigation highest priority. Maximum irrigation. వస్తారు కాబట్టి నేను తాత్పర్య ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వారితోటి అన్ని ఘాట్లు కూడా ఇంపార్టెంట్. ఏ ఘాట్లో స్నానం చేసినా కూడా అవకాశం ఉంటే చూడండి. మీరు R&D నుంచి కాకుండా ఇంకెవరికైనా ఇస్తే needs to take a decision of this regard. And just like parking space, if we do disconnect out of the like here parking areas will be disconnected to that. ఆ గేట్స్ దాని ప్రకారం మనం ప్లానింగ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జూన్ 26 నుంచి జూలై 7 వరకు 2 రోజుల పాటు. నమస్తే మేడం. కలిపి ఒక ఏఈ ఉన్నారు. 9 మండలాలకు కలిపి ఒక ఏఈ అంటే 3 కాన్స్టిట్యున్సీలకు కలిపి ఒక ఏఈ ఉన్నారు. అప్పుడు వర్క్ త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు హెచ్ఓడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలియజేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్ను ఏర్పాటు చేయాలని మంత్రులు తెలియజేశారు. వైష్ణవ క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను కూడా అనుసంధిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్టుగా తెలియజేశారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికల్లో భాగం చేస్తామని వెల్లడించారు వారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలియజేశారు. సీఎం ఆదేశాల మేరకు హోమ్ స్టే పాలసీని ప్రోత్సహిస్తూ ఉభయ గోదావరి జిల్లాలోని మండువా, లోగిళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోనూ ఏ ఘాట్లో కూడా స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్నటువంటి విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు మంత్రి. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని ఇందుకు ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, అలాగే గరకపాటి నరసింహారావుల తదితరుల ద్వారా కూడా విస్తృత ప్రచారం చేపడతామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ శాస్కీ స్కీమ్ కింద 97 కోట్లతో చేపట్టినటువంటి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను కూడా పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పుష్కర ఘాట్ అభివృద్ధి, అలాగే హెవలాక్ వంతెన ఆధునీకరణ, బ్రిడ్జ్ లంక వాటర్ స్పోర్ట్స్, అలాగే కడియం ఎక్స్పీరియన్స్డ్ సెంటర్, నిడదవోలు కోట సత్తమ్మ ఆలయ అభివృద్ధి, సెట్టిపేట బోట్ షికారు వంటి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, అలాగే పార్కింగ్ స్థలాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీకి సూచనలు చేశారు మంత్రి. మీరు ఇంత ప్రాపర్ గా జస్టిఫికేషన్ ఇస్తారు ఒక్కొక్క వర్క్ కి అదే చేయాలి. ఇప్పుడు నా ఫర్ ఇమీడియట్ అపాయింట్మెంట్ కి మీ అరౌండ్ ద అదర్ కమిషనర్స్ ఆల్సో వి హావ్ మెట్ విత్ ద సిఎం ఆఫీస్ ఒక్కొక్క వర్క్ కి ప్రాపర్ గా మనం టెంప్లెట్ ఫార్మాట్ పెట్టాము. దట్ ఇది ఈ వర్క్ ఎగ్జాక్ట్లీ దాంట్లో ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కంపోనెంట్ కి ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ మనం చేసాము, జస్టిఫికేషన్ అరౌండ్ దట్. సో ఎవ్రీ వర్క్ ఒక సెపరేట్ జస్టిఫికేషన్ ఉంది. సో ఇట్ రిక్వైర్డ్ అరౌండ్ 3 to 4 టైమ్స్ మనం విజిట్ చేసాము. సో ఎప్పుడు కొన్ని వర్క్స్ వాళ్ళు కూడా రిడ్యూస్ చేశారు, కొన్ని వర్క్స్ సిఎం ఆఫీస్ నుంచి ఇంక్రీజ్ కూడా చేశారు. దే ఆల్సో టోల్డ్ ఇది కంపల్సరీ కావాలి, రియాక్ట్ చేయండి.
సో అది కూడా మనం చేసాం. సో ఇది చూస్తే అట్లీస్ట్ ఫర్ ద ఎమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ దేర్ ఆర్ సమ్ వర్క్స్ లైక్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ మనకి మెయిన్ రిక్వైర్మెంట్ కాబట్టి దేర్ ఆర్ సమ్ ఘాట్ కనెక్షన్స్ త్రూ అవుట్ మనకి కనెక్టివిటీ ఆఫ్ ఘాట్ కావాలి. లైక్ పోస్టర్ ఘాట్ పోతున్న ఘాట్ మనం కనెక్ట్ చేస్తున్నాం వి విల్ గెట్ ఎన్ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ 2.1 పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్నటువంటి బడ్జెట్కు అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలు ఇక సమ్మతమైనటువంటి విధానం ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. అందుకు అనుగుణంగా సమ్మతమైనటువంటి రీతిలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని, వాటి వివరాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ల దృష్టికి తీసుకువెళ్లి ఇక బడ్జెట్ కేటాయింపులు జరిగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పుష్కర్ ఘాట్ల వద్ద అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ అలాగే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలియజేశారు. సో సీఎం గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. అందులో ముఖ్యంగా సార్ చెప్పింది ఏంటంటే బడ్జెట్ కి సంబంధించి ఈచ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న యూనియన్ గవర్నమెంట్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ బడ్జెట్ లో ఉన్న ప్రొవిజన్స్ కి సంబంధించి సో ట్యాప్ చేయాలి, మీ ప్రపోజల్స్ డీటెయిల్ స్టడీ చేసి చేయాలి అని సీఎం గారి నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది. లో ఎలా ఫిట్ అవుతుంది అని ప్రీమియర్ ఎక్సెస్ చేశాం. సో లాస్ట్ టైం మీటింగ్ కూడా జరిగినప్పుడు మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నప్పుడు కొన్ని మిస్ అయింది. కొన్ని ఎమ్మెల్యేస్ చెప్పిన మినిస్టర్ గారు చెప్పినా కూడా కొన్ని మిస్ అయింది. సో అవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసి మళ్ళీ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన ప్రపోజల్స్ ఇచ్చారని అనుకుంటున్నాము. సో ఒకసారి రిక్వెస్ట్ రాహుల్ టు బ్రీఫ్ సీఎం గారి మీటింగ్ ఏమైంది, బ్రాడ్ డైరెక్షన్స్ చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ మీరు మీ సెక్రటరీస్ దగ్గర కూర్చుని డిస్కషన్ జరిగిన దాంట్లో ఏం స్కీమ్ కింద ఫండ్స్